హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక దీప దగ్గర నువ్వు నా స్థాయికి వచ్చావు, నేను నీ స్థాయికి వచ్చానా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అలాగే ఎవరు నవ్వుకున్నా ఏం చేసినా సరే నాకు అనవసరం దీప, నువ్వు నా కష్ట సమయంలో ఆదుకుంటున్నావు, నాకు అదే అందుకే నేను నీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం కార్తీక్ అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నా నీకు ఆ మాత్రం కూడా హెల్ప్ చేయకపోతే బాగోదు కదా దీప, నువ్వు వేసే ప్రతి అడుగుల్లో నేను నీకు తోడుగా ఉంటాను చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారి షాక్ అయిపోయి దీప కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ పాత్ర ఎవరు ఏదో అనుకుంటారని చెప్పి మనం ఇలా ఉండిపోవడమే దీప, మనం పైకి ఎప్పటికీ రాలేము. నీ వల్ల మేము పైకి వస్తామన్న నమ్మకం నాకు ఉంది. అందుకే నేను నీకు హెల్ప్గా ఉంటాను దీప, నువ్వు ఎలా చేసినా సరే ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ని చూసి, బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అని, ఈ టిఫిన్ షాప్ దగ్గర ఉండడం అంత మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అలా ఏమీ ఆలోచించకు దీప, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను, నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప ఒక్కసారిగా కార్తీక్ని కౌగలించుకొని ఉంటుంది. అది చూడగానే అక్కడ కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడున్న దీప, భర్త అంటే మీలాగే ఉండాలి బాబు, మీలాగే ఉండాలి, ఇంకెవ్వరిలాగానో ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.